సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం విక్రించి వ్యక్తి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గుడెప్పు నాగేశ్వరరావు వయసు అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే సమయానికి ఆసుపత్రిలో లేకపోవడంతో డాక్టర్ వాట్సాప్ ద్వారా వైద్యం సూచించారు. దీంతో కాంపౌండర్ ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ ఓవర్ డోస్ కారణంగా పేషెంట్ మృతి చెందారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండా మృతి చెందిన వ్యక్తిని మరో హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఉన్నారా? మరి డాక్టర్ గారు లేనప్పుడు పేషెంట్ అడ్రస్ చెప్పుకున్నారా? ఎవరు కాంపౌండర్ లేనా? కాంపౌండర్ వైద్యం చేశారా, డాక్టర్ గారు చేశారా? కంపౌండర్లు చేసిరట. వాళ్ళ అన్నయ్య, నేను సొంత అన్నయ్యని, భర్త భార్య బూరుగడ్డ నుంచి 18 కిలోమీటర్లు దాని వచ్చింది. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి. మాకు డాక్టర్ గారితో తెలియదు. డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు. మాకు అవకాశం కూడా లేదు. మీతో సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారు? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్ వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్. ఏం పేరు? పేరు మాకు కూడా తెలియదు సార్. కాంపౌండర్ ఫస్ట్ టైం కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏం విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట